హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ మోడల్ పేపర్ 5 అనేది డిస్కస్ చేద్దాం. ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు ఎగ్జామ్లో కూడా రావచ్చు. ఇటువంటి ప్రశ్నలే వస్తాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే టెట్ డిఎస్సికి సంబంధించి న్యూ ప్లస్ ఓల్డ్ 2 సిలబసెస్ ఇచ్చారు కాబట్టి నేను ఆల్రెడీ న్యూ సిలబస్, ఓల్డ్ సిలబస్కి సంబంధించి 6th నుంచి 8th క్లాస్ వరకు సైన్స్, సోషల్ వీడియోస్ చేశాను. 8th ఫిజిక్స్ కూడా చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్ చెక్ చేయండి. మీకు కనుక నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, నారాయణరావు తన స్నేహితులందరికంటే నైపుణ్యంగా బొమ్మలు గీయగలడు. కానీ బొమ్మలు గీయటం కంటే కూడా అతనికి నాట్యం చేయడం చాలా ఇష్టం. ఇది ఇతనిలోని ఆప్షన్ 1 అంతర్గత వైయక్తిక భేదం, ఆప్షన్ 2 వ్యక్తి అంతర వైయక్తిక భేదం, ఆప్షన్ 3 వైయక్తిక భేదాలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఫ్రెండ్స్, ఇక్కడ మొదటగా ఇచ్చినటువంటి సెంటెన్స్ చూద్దాం. నారాయణరావు తన స్నేహితులందరికంటే నైపుణ్యంగా బొమ్మలు గీయగలడు అనేది వ్యక్తి అంతర భేదము. బొమ్మలు గీయటం కంటే అతనికి నాట్యం చేయడం అనేది బాగా ఇష్టం. అంటే ఒక వ్యక్తిలోనే భేదం ఉంది కాబట్టి ఇది వ్యక్తి అంతర్గత భేదం. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 1 అవుతుంది. సో వ్యక్తి అంతర మరియు వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం. నెక్స్ట్ క్వశ్చన్, మనలను, మన భావాలను సరిగా అర్థం చేసుకొని తద్వారా మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించగలిగే సామర్థ్యం. ఆప్షన్ 1 సహజ ప్రజ్ఞ, ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 3 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ఆప్షన్ 4 ప్రాదేశిక ప్రజ్ఞ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, WISCను రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ 1 బాటియా, ఆప్షన్ 2 లూయిస్ టర్మన్, ఆప్షన్ 3 వెస్లర్, ఆప్షన్ 4 స్టర్న్. ఇక్కడ WISC అంటే వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. సో ఆన్సర్ ఆప్షన్ 3 వెస్లర్. దీన్ని రూపొందించినటువంటి వ్యక్తి వెస్లర్. నెక్స్ట్ క్వశ్చన్, యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 థారండైక్, ఆప్షన్ 2 కోహ్లర్, ఆప్షన్ 3 పియాజే, ఆప్షన్ 4 స్కిన్నర్. యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 1 థారండైక్. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ వాదులు ఎక్కువగా కృషి చేసిన రంగాలు ఏవి? ఆప్షన్ 1 అభ్యసనము, ఆప్షన్ 2 అవధానము, ఆప్షన్ 3 ప్రత్యక్షము, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. గెస్టాల్ట్ వాదులు ఎక్కువగా కృషి చేసిన రంగాలు అభ్యసనం, అవధానం మరియు ప్రత్యక్షము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో బండూరా రచించిన గ్రంథాలు ఏవి? ఆప్షన్ 1 సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆప్షన్ 2 సోషల్ లెర్నింగ్ థియరీ, ఆప్షన్ 3 సైకలాజికల్ మోడలింగ్, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ ఇచ్చినటువంటి అన్నీ కూడా బండూరా యొక్క రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, పతంజలి అనే యువకుడు తనకు తాను కలెక్టర్ అయినట్లు, కార్లలో తిరుగుతున్నట్లు, తన చుట్టూ నౌకర్లు, అలాగే జిల్లాలో తనేది చెబితే అది అయినట్లు ఊహించుకొని సంతృప్తి చెందడంలో గల రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 ప్రక్షేపణం, ఆప్షన్ 2 స్వైరకల్పన, ఆప్షన్ 3 విస్థాపనం, ఆప్షన్ 4 ఉపసంహరణ. ఇక్కడ ఈయన అన్నీ కూడా ఊహించుకున్నాడు కాబట్టి ఇది స్వైరకల్పన. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజు ఎల్లప్పుడూ చాలా విచారంగా, దిగులుగా ఉంటుంటాడు. హిప్పోక్రటిస్ ప్రకారం రాజు దేనికి చెందుతాడు? ఆప్షన్ 1 విషణ్ణువు, ఆప్షన్ 2
పైత్య ప్రవృత్తి కలవాడు. ఆప్షన్ 3 చికాకు కలవారు. ఆప్షన్ 4 శ్లేష్మ ప్రవృత్తి కలవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విషణ్ణువు. నెక్స్ట్ క్వశ్చన్, యూంగ్ ప్రకారం శాస్త్రజ్ఞులు, కవులు, రచయితలు క్రింది వాటిలో దేనికి చెందుతారు? ఆప్షన్ 1 బహిర్వర్తనులు. ఆప్షన్ 2 అంతర్వర్తనులు. ఆప్షన్ 3 ఉభయవర్తనుడు. ఆప్షన్ 4 సైద్ధాంతిక విలువలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అంతర్వర్తనులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇతివృత్య గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ముర్రే మరియు మోర్గాన్. ఆప్షన్ 2 హిల్గార్డ్. ఆప్షన్ 3 హర్మన్ రోషాక్. ఆప్షన్ 4 బెక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ముర్రే మరియు మోర్గాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రంగా నిర్వచించారు? ఆప్షన్ 1 జాన్ బ్రాడస్ వాట్సన్. ఆప్షన్ 2 విలియం వూండ్. ఆప్షన్ 3 వుడ్వర్త్. ఆప్షన్ 4 మన్. ఆన్సర్ ఆప్షన్ 1 జేబీ వాట్సన్. ఈయన మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రంగా నిర్వచించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1890 సంవత్సరంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే మహాగ్రంథాన్ని వ్రాసినది ఎవరు? ఆప్షన్ 1 విలియం జేమ్స్. ఆప్షన్ 2 జేబీ వాట్సన్. ఆప్షన్ 3 వోల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్. ఆప్షన్ 4 కర్ట్ కోఫ్కా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విలియం జేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిదండ్రుల విద్యార్హతల ప్రభావాన్ని వారి పిల్లల సాధనపై తెలుసుకోవడానికి చేసే ప్రయోగంలో తల్లిదండ్రుల విద్యార్హత స్వతంత్ర చరం అయితే పిల్లల సాధన ఏమవుతుంది? ఆప్షన్ 1 పరతంత్ర చరం. ఆప్షన్ 2 జోక్య చరం. ఆప్షన్ 3 వ్యక్తిగత చరం. ఆప్షన్ 4 సామూహిక చరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పరతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది? ఆప్షన్ 1 జైగోట్ దశ ఫలదీకరణం నుంచి 2 వారాల వరకు ఉంటుంది. ఆప్షన్ 2 ఎంబ్రియో దశ 2వ వారాంతం నుంచి 2 నెలల వరకు ఉంటుంది. ఆప్షన్ 3 ఎంబ్రియో దశలో ఎక్కువ మార్పు మొదట తలభాగంలో జరగకుండా మిగతా భాగాలలో జరుగుతుంది. ఆప్షన్ 4 పీటస్ దశ 2వ నెల అంతం నుంచి జననం వరకు ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలలో సరికానిది ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో సరికాని అంశం ఏది? ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి మొదటి దశలో పెద్దల నుంచి, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి శిక్షను తప్పించుకోవడానికి వారికి లొంగిపోతారు. ఆప్షన్ 2 సాంప్రదాయ స్థాయిలో 3-4 దశలలో పిల్లలు విషయాన్ని, మంచి చెడ్డల నిర్ణయాన్నే ఇతరుల ప్రతిస్పందన ఆధారంగా గ్రహిస్తారు. ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయక స్థాయి 5వ దశలో నైతిక నమ్మకాలలో సారూప్యత ఉంటుంది. ఆప్షన్ 4 6వ దశలోకి చేరుకున్న వ్యక్తికి అధిక వ్యక్తిగతమైన నైతిక నమ్మకాలు ఉండవు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కోల్బర్గ్ నైతిక సిద్ధాంతంలోని సరికానటువంటి అంశము ఆప్షన్ 4. 6వ దశలోకి చేరుకున్న వ్యక్తికి అధిక నైతిక నమ్మకాలు అనేవి ఉంటాయి, ఇక్కడ ఉండవు అన్నారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ కుక్క ప్రయోగంలో ఆహారం పెట్టే ముందు ప్రతిసారి గంట శబ్దం చేయటం వల్ల శబ్దానికి లాలాజలం ఊరటానికి ఉన్న సంబంధం బలపడి కొన్నాళ్ళ తర్వాత ఆహారం ఇవ్వటం మానేసిన గంట శబ్దానికే లాలాజలం ఊరడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పునర్బలనం. ఆప్షన్ 2 అయత్న సిద్ధ స్వాస్థం. ఆప్షన్ 3 సామాన్యీకరణం. ఆప్షన్ 4 విచక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పునర్బలనం.
నెక్స్ట్ క్వశ్చన్, హిప్పోక్రటీస్ వర్గీకరణ ప్రకారం ఎవరిలో అధిక రక్తం ఉంటుంది? ఆప్షన్ 1 విషణ్ణువు, ఆప్షన్ 2 శ్లేష్మ ప్రవృత్తి కలవారు, ఆప్షన్ 3 పైత్య ప్రవృత్తి కలవారు, ఆప్షన్ 4 ఔత్సాహికులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఔత్సాహికులు. నెక్స్ట్ క్వశ్చన్, స్ప్రేంజర్ వర్గీకరణ ప్రకారం ఉద్యమ స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలతో సంఘసేవ చేస్తూ ఉండేవారు ఏ విలువలను కలిగి ఉంటారు? ఆప్షన్ 1 సైద్ధాంతిక విలువలు, ఆప్షన్ 2 ఆర్థిక విలువలు, ఆప్షన్ 3 సాంఘిక విలువలు, ఆప్షన్ 4 మత విలువలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సాంఘిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, సైకిల్ తొక్కడం నేర్చుకోవటం, ఈత నేర్చుకోవటం, టైపింగ్ నేర్చుకోవటం అనేవి థార్ండైక్ ప్రతిపాదించిన ఏ అభ్యసన సూత్రానికి వర్తిస్తుంది? ఆప్షన్ 1 సంసిద్ధతా నియమం, ఆప్షన్ 2 అభ్యాస నియమం, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 కార్యసాధక నియమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అభ్యాస నియమం. నెక్స్ట్ క్వశ్చన్, బోధన అభ్యసన ప్రక్రియలో సమస్య పద్ధతిని, ప్రాజెక్టు పద్ధతిని, హ్యూరిస్టిక్ పద్ధతిని అవలంబించాలని వాదించేవారు ఎవరు? ఆప్షన్ 1 గెస్టాల్ట్ వాదులు, ఆప్షన్ 2 బిఎఫ్ స్కిన్నర్, ఆప్షన్ 3 ఇవాన్ పావ్లోవ్, ఆప్షన్ 4 థార్ండైక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గెస్టాల్ట్ వాదులు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.